స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామం పేరిట మీ అందరికీ శుభాభివందనాలు. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరందరూ దేవుని కృపలో వర్ధిల్లాలని, దేవుని వాక్యం ద్వారా మీరు దీవించబడాలని, దేవునికి మహిమకరంగా మీరు జీవించాలని, అనేకులకు ఆశీర్వాదకరంగా జీవించాలని మీ నిమిత్తం అనుదినం ప్రార్థన చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు ఏదైతే ఇండిపెండెన్స్ డే, స్వాతంత్రపు దినోత్సవ శుభాకాంక్షలు మీ అందరికీ యేసుక్రీస్తు నామమున తెలియజేస్తున్నాను. నిజమైన స్వాతంత్రం మనకి ఎక్కడుందంటే వాక్యం సెలవిస్తుంది, అది యేసుక్రీస్తులోనే ఉంది. రండి ప్రార్థన చేసుకొని, ఈరోజు దేవుడు ఒక మనిషిని వాడుకోవాలంటే ఆ మనుషుడికి ఏమి గుణగణాలు కలిగి ఉండాలి? ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుని వాక్యాలలోకి వెళ్దాం. ప్రార్థన. ప్రేమ కనిక్రమ కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. ఈ సమయంలో నీ వాక్కు ప్రతి ఒక్కరికి అవసరమైన నీ వాక్కును అందించి నీ బలమైన కార్యాలను బిడ్డల జీవితంలో జరిగించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి మీ అందరికీ యేసుక్రీస్తు నామమున ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అయితే ఇక్కడ ఒక మనిషిని వాడుకోవాలంటే, ఒక మనిషిని దేవుడు వాడుకోవాలంటే ఆ మనుష్యునికి ఏ గుణగణాలు కలిగి ఉండాలి? ఈరోజు ఎప్పుడన్నా నీ జీవిత కాలంలో ప్రభువా నన్ను వాడుకో, నీ మహిమకరమైన, ఎందుకంటే నీది ఉన్నతమైన సేవ, నీ ఉన్నతమైన ప్రణాళికలో నీ కొరకు వాడబడే పాత్రగా, ఒక పాత్రగా నన్ను వాడుకో ప్రభువా అని ఎప్పుడన్నా అడిగావు? దేవుడు అంటున్నాడు, మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయాలన్న ఆ వ్యక్తి పేరు యెషయా, ప్రవక్తలో పెద్ద ప్రవక్త. ఆయన అంటున్నాడు, దేవుని దర్శనం చూసినప్పుడు ఆయన అంటున్నాడు, ప్రభా నన్ను వాడుకో ప్రభా, నా సేవ చేయడానికి ఎవరున్నారని డిస్కషన్ జరుగుతున్నప్పుడు నేనే ఉన్నాను, నన్నే పంపించు అంటున్నాడు. ఈరోజు ఎందుకంటే దేవుడు వాడుకోవాలంటే, ఈరోజు మనం వాడుకోవాలంటే ఈ మైక్కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి. నా ఎదుట మీకు వాక్యం అందిస్తున్న ఈ మైక్కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం వాడుకోవటానికి ఉపయోగపడుతుంది. ఆ సౌండ్ కానీ అవన్నీ దీనికి తగిన విధంగా ఉండాలి. ఈ వైర్ కానీ ఇవన్నీ, ఈ మౌత్ కానీ ఇవన్నీ పర్ఫెక్ట్ గా ఉంటేనే మీకు వినపడుతుంది. అయితే వాడుకోవడానికి అర్హత కలిగి ఉంది, వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ఈరోజు దేవుడు వాడుకోవాలంటే కొన్ని అర్హతలు ఏం కావాలి మనకి? దేవుడు ఏం చూస్తాడు? ఒక ఉద్యోగానికి వెళ్తే ఆ ఉద్యోగానికి కావాల్సిన చదువు, దానికి కావాల్సిన బ్యాక్గ్రౌండ్, దానికి కావాల్సిన సామర్థ్యం మన దగ్గర ఉందా లేదా టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి ఆ టెస్ట్ చేసిన తర్వాత మనల్ని క్వాలిఫై చేస్తారు. అయితే ఈరోజు ఈ మైక్ కూడా టెస్ట్ చేసి ఇక్కడికి వచ్చింది. టెస్ట్ చేసిన తర్వాత ఇది టెస్టెడ్ ఓకే అని పడింది. అయితే దేవుడి సేవ, దేవుడి కొరకు వాడబడాలని ఆశ ఉంటే, దేవుడికి వాడబడాలన్న ఏ మనిషికైనా, అది స్త్రీ అయినా పురుషుడైనా ఎవరైనా సరే వాడబడాలంటే ఉండవలసిన అర్హతలు ఏంటో వాక్యంలో చూద్దాం. ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని నమ్మితేనే పని అప్పగిస్తాడు, లేకపోతే అప్పగించడు. ఎలా చెప్తారు మీరంటే, పేతురుని దేవుడు నమ్మాడు, పేతురునే నమ్మాడు. పేతురు తర్వాత మిగతా వాళ్ళ అపోస్తలులు చాలా మంది ఉన్నారు. కానీ పేతురుని అంటున్నాడు, పేతురు నా గొర్రెల్ని మేపు అంటున్నాడు. పేతురికి అప్పచెప్పాడు ఆ బాధ్యత. అయితే ఈరోజు ఎందుకంటే దేవుడు నమ్మకుండా సేవ పరిచర్య ఆ పనికి అప్పగించడు. దేవుని దృష్టిలో ఆ నమ్మకం అనేది నీకు కావాలి, నీకు నాకు, మన అందరికి కావాలి. మనం నమ్మదగిన వారిని కాకపోయినప్పటికీ ఆయన నమ్మదగిన వాడు అయి నీ కోసం, నా కోసం, మనందరి కోసం ప్రాణం పెట్టాడు. అయితే ఈరోజు వాక్యం సెలవిస్తుందో చూద్దాం. దేవుడు వాడుకునే మనిషి, ఎందుకంటే దేవుడు క్వాలిఫైడ్, మంచి క్వాలిఫైడ్ అయిన వాళ్ళని ఎవరు తీసుకోడు. మంచి క్వాలిఫైడ్ పీపుల్ని ఎవరిని తీసుకోడు. డిస్క్వాలిఫైడ్ తీసుకొని దాన్ని క్వాలిఫై చేస్తాడు. దేవుడి యొక్క ఘనత అది. అక్కడ మీరు చూస్తే గిద్యోను అంటున్నాడు, నేను, నా దగ్గర ధైర్యం లేదు, పిరికివాడు అనుకున్నాడు గిద్యోను. కానీ దేవుడు పిలుపు అలా ఉండదు. దేవుడు పిలుపు ఎలా ఉందంటే, శౌర్యము గల బలాఢ్యుడా అని చెప్పి గిద్యోను పిలిచాడు. దేవుడి పిలుపు ఉన్నతంగా ఉంటుంది. అయితే ఈరోజు దేవుని కొరకు ఎలా ఉన్నాం చూద్దాం రండి. అయితే ఈరోజు నేను నా వల్ల కాదు అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా వల్ల కాదు, నేను చేయలేను అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే దేవుడు అంటున్నాడు, దేవుడికి వాళ్ళే కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు దేవుడికి మహిమకరంగా ఎలా జీవించాలి, దేవుడు వాడుకునే విధంగా ఎలా ఉండాలి? ఎందుకంటే మన దేవునికి ఏం కావాలని కోరుకుంటున్నాడంటే, ఆనాడు దేవుడు ఒక వ్యక్తిని కోరుకున్నాడు. ఆ వ్యక్తి గురించి
దేవుడు అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయం 22, యాక్ట్స్ చాప్టర్ 13:22లో ఆ వ్యక్తి గురించి, అపోస్తుల కార్యములో 13వ అధ్యాయం 22వ వాక్యంలో ఆ వ్యక్తి గురించి దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు. ఆ వ్యక్తి పేరు మీ అందరికీ తెలుసు, ఆయన పేరు దావీదు. నా హృదయానుసారుడని దేవుడే సాక్ష్యం ఇస్తున్నాడు ఈ వ్యక్తి గురించి. దేవుని చేత సాక్ష్యము పొందిన వ్యక్తి దేవునికి మహిమకరంగా, ఇష్టానుసారంగా ఈరోజు యవనస్తులకు మాదిరి చూపిస్తున్నాడు. ఇష్టానుసారంగా జీవించే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవుని చిత్తానుసారంగా, దేవుని నా హృదయానుసారం అంటే దేవుని హృదయంలో ఏముందో ఈ మనిషి హృదయంలో కూడా అది మ్యాచ్ అవుతుంది. దేవుని హృదయంలో ఏముందో ఈ మనిషి హృదయంలో కూడా అది మ్యాచ్ అవుతుంది. దేవుడు ఏం చేయమన్నాడు, తన ఇష్టాలన్నీ నెరవేర్చేవాడట. అయితే ఈరోజు చూద్దాం రండి, దేవుడు ఏం కోరుకుంటాడో. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. మీ బైబిల్ గ్రంథాలు తెరిచినట్లయితే మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. మీరు అక్కడ ఒక మాట చూస్తే 16:7. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వాక్యం. మనుషులను లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుష్యుల పై రూపంలో లక్ష్య పెట్టుదు కానీ యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. ఎందుకంటే దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు, పరిశుద్ధతను లక్ష్య పెడతాడు. దేవుడికి పరిశుద్ధత కావాలి. ఎన్నటెన్నటికి ఆయన నివాసం పరిశుద్ధత. ఈరోజు పరిశుద్ధత కలిగి ఉండాలి. వాళ్ళందరూ ఇంకా ఉన్నారు. ఆ యెషై కుమారులో చాలా మంది ఉన్నారు. 8 అయితే 8 మంది అయితే 8 మందిలో యెషై కూడా ఈ దావీదుని చూపించకుండా తన కుమారులందరినీ చూపిస్తున్నాడు. తన కుమారులందరినీ చూపిస్తున్నాడు. ఎవరు తన కుమారులు అంటే, సౌలు ఆల్రెడీ కొంతమంది సౌలు సైనిక దళంలో ఉన్నారు, వాళ్ళని తెచ్చి చూపిస్తున్నాడు. వాళ్ళేమో చూడటానికి బహుబలంగా ఉన్నారు, బలాఢ్యులుగా ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, సమయలేమో వీళ్ళేనేమో అనుకొని మనం అభిషేకించబోతు. దేవుడు అంటున్నాడు, నీవు పై రూపాన్ని లక్ష్య పెడతావు, నేను అలా చూడను. ఎందుకంటే పరిశుద్ధతను చూస్తాను. పరిశుద్ధంగా దేవుని ఎదుట మహిమకరంగా, దేవుని చిత్తానుసారంగా జీవించే వాళ్ళని నేను చూస్తాను. మీరు చూస్తే ఆదికాండంలో 12 మంది ఏదైతే యాకోబు బిడ్డలు ఉన్నారో వాళ్ళందరూ యోసేపునే దేవుడు కోరుకున్నాడు. ఎందుకంటే యోసేపుకే దేవుడు కలలు ఇచ్చాడు. ఎందుకంటే దేవుని హృదయం మ్యాచ్ అయ్యే విధంగా దేవుని ఆయన అంటున్నాడు, ఇంతటి ఘోరమైన దుష్కారాన్ని దేవుని ఎదుట నేను ఎలా చేస్తానని. అట్టి హృదయం పరిశుద్ధత కలిగి ఉన్నాడు. ఈరోజు యోసేపు పాపం నుండి పారిపోయాడు. ఈరోజు నీవు నేను ఈ లోకంలో ఉన్నలా శరీరాశ, నేత్రాశ, జీవపడము. లోకంలో పాపం ఉంది, ఆ పాపం జోలికి మనం పోకూడదు. పాపంలో కాదు మనం నివసించవలసింది యేసుక్రీస్తు. అందుకే సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తుంది, సత్యము మనల్ని విడిపిస్తుంది. సత్యం యేసుక్రీస్తే సత్యము. ఆ సత్యం మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది. ఇంకా ఆ దాస్యత్వపు కాడి, ఆ పాపపు కాడికి ఎందుకు వెళ్ళొద్దు అంటున్నాడు. అయితే దేవుని కొరకు ఏం కావాలంటే, దేవుడు వాడుకోవాలంటే మొదటగా మనం కలిగి ఉండవలసింది పరిశుద్ధత. పరిశుద్ధమైన ప్రవర్తన, పరిశుద్ధమైన జీవితము దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. లేవికాండం 11:45 నేను పరిశుద్ధిని కనుక మీరును పరిశుద్ధులే ఉండండి అంటున్నాడు. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు. ఈరోజు తండ్రి పరిశుద్ధుడు అయితే కుమారుడు కూడా అలాగే ఉండాలి. యేసుక్రీస్తుని తండ్రికి, ఎందుకంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా కడగబడిన ప్రతి ఒక్కళ్ళు కుమారులు గాను కుమార్తెలు గాను అయిన ఆత్మచేత నడిపించబడుతున్న ప్రతి ఒక్కరు ఎలా ఉండాలంటే ఆయన్ను పోలి నడుచుకోవాలి, ఆయనలాగా ఉండాలి, ఆయనలా జీవించాలి. అయితే ఇక్కడ అంటున్నాడు, అక్కడ ఆ రోజు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ నేను హృదయాలను లక్ష్య పెట్టేవాడిని. వాళ్ళ హృదయంలో, వాళ్ళ పరిశుద్ధతలో ఎలా ఉన్నారో అది నాకు ఇష్టం. నేను పరిశుద్ధతని ఇష్టపడే దేవుని, పరిశుద్ధతను కోరుకునే దేవుని. పరిశుద్ధత అనేది ఎన్నటెన్నటికి నివాస స్థలముగా ఉన్నది. అయితే ఇక్కడ చూస్తే పరిశుద్ధ జీవితం కన్నిగా ఆనాడు మీరు 2 పేపర్లు, కొత్త నిబంధనకి పాత నిబంధనకి మధ్యలో ఒక పేపర్ ఉంటుంది, తెల్ల పేపర్. దాని చరిత్ర 400 సంవత్సరాలు. 400 సంవత్సరాలు కన్య అయిన మరి ఒకటే కన్యకగా పరిశుద్ధ జీవితం జీవించింది. మనం పాట కూడా పాడతాం. పరిశుద్ధురాలైన కన్యకగా పరిశుద్ధ జీవితము
నీ ఇచ్చితివి పరిశుద్ధమైన జీవితం. ఎందుకంటే కన్యకగా పరిశుద్ధమైన జీవితం తను కలిగి ఉంది. ఈరోజు సంఘం కూడా ఆ వధువు సంఘంగా వధువు, ఎందుకంటే యేసుక్రీస్తు పెళ్లి కుమారుడు. మనం వధువు సంఘంగా ఎలా ఉండాలి? ఈరోజు పెళ్లి కావాలంటే పెళ్లికి ఎలా సిద్ధపడతారంటే, ఆ రోజుల్లో ఈమె కన్యగా ఉన్నప్పుడు 1 year వాళ్ళ గ్యాప్ ఉంటుంది. వాళ్ళిద్దరూ ఆ ప్రధానం అయిన తర్వాత 1 year గ్యాప్, ఇద్దరికి పెళ్లి ప్రధానం అయిన తర్వాత ఇద్దరు గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ లో వాళ్ళు పరిశుద్ధత వాళ్ళు కాపాడుకోవాలి, పరిశుద్ధతను వాళ్ళు బయట పెట్టుకోవాలి, పరిశుద్ధంగా జీవించాలి. అయితే ఈరోజు దేవుడు నిన్ను నన్ను పాపం నుంచి విడిచిపెట్టి పాపం నుంచి కడిగి పవిత్రులుగా చేసి సంఘంలో చేర్చాడు. ఈరోజు సంఘంలో చేర్చబడిన నువ్వు నేను ఎలా ఉండాలి? పరిశుద్ధంగా జీవించాలి. ఎక్కడి వరకు? మరణం వరకు పరిశుద్ధంగా జీవించాలి. మొదటిగా పరిశుద్ధతే దేవుడు వాడుకోవాలంటే నీకు ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలనుకుంటే మొదటి క్వాలిటీ పరిశుద్ధత కావాలి. పరిశుద్ధత అనేది ఆయనకి కావాల్సినది, ఆయన కొలతలో కావాల్సినది పరిశుద్ధత కావాలి. అందుకే ఈరోజు ప్రతి ఒక్కటి, ఎందుకంటే దేవుడు చెప్తాడు పరిశుద్ధంగా జీవించండి అని చెప్పి మనకి ఎన్నోసార్లు తెలియజేస్తూ ఉంటాడు. అయితే ఈరోజు మనం అలా నడవం. ట్రాఫిక్ రూల్స్ చూడండి, ట్రాఫిక్ సిగ్నల్స్ ఎన్నిసార్లు ఉన్నా కానీ మనం ఎన్నిసార్లు ట్రాఫిక్ సిగ్నల్స్ బ్రేక్ చేసి వెళ్తా, ఎన్ని యాక్సిడెంట్స్ అవుతున్నాయి. అయితే దేవుడు అంటున్నాడు, ఈరోజు వెతికితే దొరుకుతాడు. దేవుడు దావీదు ఎక్కడ దొరికాడంటే దేవుడు వెతుకులాటలో దొరికాడు. యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుందట. యెహోవా కనుదృష్టి 2వ దినవృత్తాంతాల గ్రంథంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, తన ఎడల యథార్థ హృదయం గలవారిని బలపరచుటకై, ఏమి హృదయం అట? యథార్థమైన హృదయం గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. నిజమే, తన ఎడల యథార్థ దృష్టి కలిగి సేవ చేసిన వారిని దేవుడు అంతంతగా దీవించి రెట్టింపుగా దీవించాడు. ఆర్ఆర్కే మూర్తి గారిని కానీ తెలుసు, ఆచార్య ఆర్ఆర్కే మూర్తి గారిని దేవుడు ఎంత వైభవంగా, ఇంకా గొప్ప దైవజనులు మీకు తెలుసు, ఉద్యోగ ప్రసంగికులు చాలా మంది ఉన్నారు. బాక్సింగ్ గారు కానీ, ఈసన్న గారు కానీ చాలా మంది. ఎందుకంటే యెహోవా కనుదృష్టి లోకమంతా సంచరిస్తుంది. ఎవరి కోసం జరుగుతుంది? యథార్థ హృదయం, యథార్థంగా ఉండాలి. హృదయం యథార్థంగా ఉండాలి. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తే యోబు అని ఒక భక్తుడు కనపడతాడు. ఆ భక్తుడు ఎలాంటి వాడంటే, యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆయన గురించి ఒక చక్కని మాట ఉంటది. అతడు చెడుతనమును విసర్జించి ఊజు దేశం అంతట్లో అటువంటి యథార్థవంతుడు మనకి ఇంకెవరు దొరకరు. ఆ దేశం మొత్తమే దేవుడు చెప్తున్నాడు, ఈయన ఒక్కడే యథార్థంగా ఉన్నాడు అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఈరోజు అట్టి యథార్థత దేవుడికి కావాలి. యథార్థంగా ఉండే వాళ్ళ కోసమే తిరుగుతున్నాడు దేవుడు. అయితే మరొక మాట మనం చూస్తే, ఈరోజు అక్కడ చూస్తే దేవుడు వాడుకున్నప్పుడు హేబేలును వాడుకున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే యథార్థంగా ఉన్నాడు. దేవుడికి శ్రేష్టమైన అర్పణ తీసుకొచ్చాడు, హేబేలును వాడుకున్నాడు. ఆ అర్పణ, ఎందుకంటే దేవుని చిత్తం అలా ఉంది చిన్నవారి మీద, యాకోబుని కానీ, లేదంటే యోసేపుని కానీ, దావీదుని కానీ. ఎందుకంటే మానవులు కొలిచే కొలతల్లో దేవుడు కొలవడు. ఎందుకంటే మన కొలతలు ఎలా ఉంటాయంటే, మనిషి ఎత్తుగా ఉంటే, బరువుగా ఉంటే, బాగున్నాడు, చూడటానికి మంచిగా అందంగా ఉన్నాడు, ఈ వ్యక్తి చేయగలడు అనుకున్నాం. కానీ దేవుడి చిత్తం, ఎందుకంటే ఈరోజు బైబిల్ ట్రైనింగ్, బైబిల్ కాలేజీకి అనేక వేల మంది వస్తారు, చివరికి మిగిలే చాలా తక్కువ. యేసుక్రీస్తు పరిచర్యలో 72 మంది వచ్చారు, కానీ చివరికి 12 మంది మిగిలిపోయారు. మిగిలిపోతే యేసుక్రీస్తు అంటున్నాడు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నాడు. మీరు కూడా ఇంకా వెళ్ళాలనుకుంటున్నారు ఎవరన్నా? ఎందుకంటే దేవుడిని వెంబడించాలంటే దానికి కాస్ట్ అవుతుంది. రక్షణ ఉచితమే. దాన్ని వెంబడించాలంటే, యేసుక్రీస్తుని వెంబడించాలంటే అనుదినము తన సిలువను తాను ఉపేక్షించుకొని తన సిలువను ఎత్తుకొని నడవాలి. అదే చేశాడు ఎలీషా. అదే చేశాడు. ఎలీషా కొన్న 180 ఎకరాలు పక్కన పెట్టాడు యేసుక్రీస్తు కోసం. ఆ దేవుని సువార్త, దేవుని సేవ కోసం వచ్చేసాడు. అయితే ఇక్కడ తెలియజేస్తున్నాడు, మొదటి సమూయేలు గ్రంథం 16:12 కూడా చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 16:12 చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 16:12 చూస్తే ఇక్కడ పరిశుద్ధత కావాలి దేవుడికి. ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు అని చెప్పి కెరూబులు, సెరాపులు అవన్నీ నిత్యము చెప్తున్నాయి పరిశుద్ధుడు అని. అతడు వాడిని
పిలువనంపించి లోపలికి తోడుకుని వచ్చును. అతని ఎర్రని వాడను, చక్కని నేత్రములు గలవాడు, చూచుటకు సుందరమైన వాడినై ఉండెను. అతడు రాగానే, నేను కోరుకున్నవాడు ఇతడే, నువ్వు లేచి వాడిని అభిషేకించమని యెహోవా సెలవీయగా. దేవుడు చెప్తున్నాడు, అదిగో దావీదు వచ్చాడు, నా ఇష్టానుసారుడు, నా హృదయంలో ఉన్నవన్నీ నెరవేర్చాడు, ఆయన అభిషేకించు. సమూయేలుకి తెలియజేయటం, నేను అతన్ని అభిషేకించని చెప్తున్నాడు. అయితే ఈరోజు ఎందుకంటే పరిశుద్ధత కోరుకునేవాడు దేవుడు. నువ్వు చూస్తే యెషయా గ్రంథంలో కూడా 6వ అధ్యాయంలో 3వ వచనంలో అక్కడ చక్కని మాటలు పరిశుద్ధుడు 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 అని పొగుడుతున్నాయి. ఎందుకంటే నిత్యము పరిశుద్ధుడు, ఆయన వేవేల దూతలతో పొగడబడుతున్న దేవుడు, పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో పొగడబడుతున్న దేవుడు. అయితే ఈరోజు మీ ఎదుట కూడా, మీ చేతిలో కూడా ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథాన్ని ఒక్కసారి మీరు టర్న్ చేసి చూడండి, దాని మీద కూడా రాసి ఉంటుంది పరిశుద్ధ గ్రంథం అని రాసి ఉంటుంది. ఎందుకంటే ద హోలీ బైబుల్, హోలీ బైబుల్ పరిశుద్ధమైంది. హోలీ ఫోన్ కాదు, హోలీ ఫోన్ కాదు, హోలీ ఫోన్ లేదు, హోలీ బైబుల్ ఉంది, పరిశుద్ధమైంది. అత్యవసర సమయంలో బైబుల్ చదవటం, ఏదైనా జర్నీ టైంలో ఫోన్లో చదవటం వేరే, ఉన్నప్పుడు కూడా ఫోన్లో చదువుతున్నాం చూడండి, అది తప్పు. ఎందుకంటే ఆ ఫోన్లో హోలీనెస్ ఉండదు, ఏదో ఒక, ఎందుకంటే కరెక్ట్ గా ఉంటే పర్లా, కరెక్ట్ గా ఉండదు, ఏదో విధంగా ఉంటది. ఎందుకంటే మనం ఆ బైబుల్ దిగగానే ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, ఆ బైబుల్ దిగగానే ఎవరో ఒకరు మెసేజ్ చేస్తారు, ఆ బైబుల్ తెరుస్తున్నప్పుడే ఎవరో ఒకరు చాటింగ్ చేస్తారు, ఎవరో ఒకరు సమ్ అదర్ పర్సన్, ఎవరో ఒకరు. అందుకే పరిశుద్ధ గ్రంథాన్ని చదవండి, పరిశుద్ధ గ్రంథాన్ని. అందుకే కొలస్సీ 3:16 యెషయా గ్రంథంలో కూడా యెహోవా గ్రంథాన్ని పరిశీలించి చదువుకోండి అని చెప్తుంది. అక్కడ కొలస్సీ 3:16లో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేది అని తెలియజేస్తుంది. అయితే ఏదైతే కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి 3 వచనంలో ఏమైతే ఉందో ఆ మాటలు విందాం. దుష్టుల ఆలోచించకు నడువక, పాపుల మార్గాన నిలువక, అపవాసులు కూర్చుని చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువల వేరును నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలెను. ఎలా ఉంటాడంట? అతని కాలంలో ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడట. అయితే ఇక్కడ అందరూ పడిపోతుంది ఏంటంటే ఆ ఫోన్ దగ్గర పడిపోతున్నారు. ఆ ఫోన్ దగ్గర, ఆ ఫోన్ చిన్న మెసేజ్, నేను చెప్పా కదా, ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఎవరో, ఇద్దరిలో ఎవరికి సంబంధించిన బాయ్ ఫ్రెండ్ మనకు తెలియదు, కానీ న్యూస్ లో వచ్చిన వార్త, అతను ఆ మెసేజ్ పంపించినప్పుడు తన తండ్రి సెల్ ఫోన్ కి మెసేజ్ పంపడం వల్ల ఇద్దరు సూసైడ్ చేసుకున్నారు. ఆ ఇద్దరు అక్క చెల్లెళ్ళు వాళ్ళ కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఆ చిన్నది చూడండి, ఆ చిన్న మెసేజ్ వల్ల ప్రాణాలను బలి తీసింది. ఎక్కడ, ఎంత దూరం వెళ్తున్నారు? ఎందుకంటే చిన్న ఫోన్, ఎందుకంటే పాపం అక్కడే, ఎందుకంటే స్మార్ట్ ఫోన్ మేక్ ఏ హార్ట్. దాని పేరు స్మార్ట్ ఫోన్. స్మార్ట్ గా ఉంటది, ఇమిడిపోతుంది, అరచేతులు ఇమిడిపోతుంది, బట్ ఇట్ మేక్స్ అవర్ హార్ట్ ఈజ్ హార్డ్. మన మెత్తని హృదయాన్ని కఠినంగా మార్చేస్తుంది ఆ హృదయం. ఎందుకంటే వాళ్ళని కన్న తల్లిదండ్రులు వాళ్ళు గుర్తురాలా, ఆ పిల్లలకు గుర్తురాలా, ఏమైపోయారు? చనిపోయారు, ఆత్మహత్య చేసుకున్నారు. ఆ సాతాను చూడండి ఎలా ప్రేరేపిస్తున్నాడు. అయితే ఈరోజు అందరు పడిపోతుంది ఇక్కడే. ఆ పాపాన్ని జయించి నిలబడిన యోసేపు జీవితం, బానిసగా వచ్చాడు కానీ బానిసగా ఐగుప్తులో చనిపోలా, బానిసగా వచ్చాడు కానీ తిరిగి ప్రధాన మంత్రిగా ఫరో తర్వాత ఫరో రథం ఎక్కి ఊరేగించబడ్డాడు. దేవుడు ఉన్నతమైన స్థలాల్లోకి అతను తీసుకువెళ్ళాడు. దావీదును కూడా అంతే, గొర్రెల సావిట్లో నుంచి తీసుకెళ్లి ఇశ్రాయేలుకి రాజుగా చేశాడు దేవుడు. ఎందుకంటే దేవుని మీద ఆనుకొని ఉన్నారు. మొదటిగా పరిశుద్ధంగా జీవించారు. రెండో చూద్దాం రండి, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 34-35 వచనాలు మనం చదివినట్లయితే 34-35. అందుకు దావీదు ఏంటట ఇక్కడ, అందుకు దావీదు సౌలుతో ఇట్లా నీ దాసునైన నేను నా తండ్రి ఒక గొర్రెలను కాల్చుండు, సింహమును ఎలుగుబంటిను వచ్చి మందలో నుండి ఒక గొర్రె పిల్లను ఎత్తుకొని పోతుండగా నేను దాన్ని తరిమి చంపి దాని నోటి నుండి నా గొర్రెను విడిపించి తిని, అది నా మీదకి రాగా దాన్ని గడ్డం పట్టుకొని దాన్ని కొట్టి చంపి తిని. అయితే ఇక్కడ చెప్తున్నాడు, ఎందుకంటే పని అప్పగించాడు, తన తండ్రి ఒక పని అప్పగించాడు. తన తండ్రి ఏ పని అప్పగించాడు అంటే దావీదుకి గొర్రెలుగా నువ్వు పోయన్నాడు. చిన్నవాడు అన్నలు ఇంకా 7 ఉన్నారు, కానీ ఈ చిన్నవాడికి గొర్రెలు అప్పచెప్పడం ఎంత నమ్మకంలో చూడండి.
నమ్మకం ఉంది కాబట్టి ఆ గొర్రెలన్నింటినీ అప్పచెప్పాడు. దేవుడు నమ్మకం లేకుండా ఏది అప్పచెప్పాడు. ఈరోజు గొర్రెలను అప్పచెప్పాడంటే ఆ గొర్రెలకి నీ మీద నమ్మకం ఉంది కాబట్టి అప్పచెప్పాడు. మోషే నమ్మకస్తుడు కాబట్టి ఆ ఇశ్రాయేల్ ప్రజల్ని, ఆ 20 లక్షల ఇశ్రాయేల్ ప్రజల్ని నడపడానికి దేవుడు అంటున్నాడు ఆ ఇల్లంతట్లో నమ్మకమైన వాడు మోషే. అందుకే మోషేని పిలిచి మోషే ద్వారా చివరి దగ్గర దాకా, కనాను దగ్గర దాకా వచ్చారు. కానీ ఎందుకంటే మోషే దేవుడి మాట అక్కడ వినకపోవటం వల్ల దేవుడు తనని కనాన్లో అడుగు పెట్టలేదు. అయితే ఇక్కడ నమ్మకత్వం ఉంది మోషే దగ్గర. ఈ వ్యక్తి నమ్మకం కలిగి ఉన్నాడు కాబట్టి తండ్రి పని అప్పగించాడు. యేసుక్రీస్తు కూడా ఒక మాట భూమి మీద ఉన్నప్పుడు ప్రతి ఒక్కసారి శిష్యులకు చెప్తుంటే, నేను తండ్రి పని మీద ఉన్నాను, తండ్రి పనులన్నీ నెరవేరుస్తున్నానంటే వాళ్ళకి అర్థం కావట్లా. తండ్రి తండ్రి అంటున్నాడు. యేసుక్రీస్తు ప్రభు దేవుడు ప్రతి మాటకి తండ్రి తండ్రి అంటున్నాడు. ఆ తండ్రిని మాకు చూపించమని కూడా అడిగారు ఒకసారి. తండ్రిని మాకు చూపించు ప్రభు అని అడిగారు ఒకసారి. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా నేను నా తండ్రి పనుల మీద ఉన్నానని చెప్పాడు. ఎందుకంటే యేసుక్రీస్తు తన తండ్రి రాజ్యాన్ని, ఆ పరలోక రాజ్యాన్ని, యేసుక్రీస్తు యొక్క ఆ సువార్తని, ఆ ప్రేమ వార్తని తెలియజేస్తూ పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి, పశ్చాత్తాపం పొందండి. ఈరోజు అదే ఆనాడు బాప్తిస్మ ఇచ్చి యోహాన్ తెలియజేసిన తర్వాత ఆ వార్తని, ఆ ప్రేమ వార్తను తెలియజేస్తూ ముందుకు సాగాడు. ఈరోజు ఇక్కడ ఆయనకి పని అప్పచెప్పబడింది. ఈరోజు ఇచ్చిన పని చక్కగా చేసే వాళ్ళకే ఇస్తారు. ఈరోజు పని అప్పగించారంటే ఆ పని చక్కగా తిరిగి చేయగలిగే సామర్థ్యం ఉండాలి, నమ్మకత్వం ఉండాలి. నమ్మకం ఉన్న వాళ్ళకే పని ఇస్తారు. అంతమంది ఉన్న నమ్మకం కలిగి ఉన్న వారికి పని అప్పగిస్తారు. అయితే ఇంకా 7 ఉన్నారు. కానీ ఇతని మీద దావీదుకి ఇచ్చి, చిన్నవాడైన దావీదు మీద నమ్మకంతో ఆ పని ఇచ్చినప్పుడు, ఎందుకంటే సాయంత్రం వచ్చినప్పుడు లెక్క చెప్పాలి. సింహం వచ్చింది తింది. అయితే ఇక్కడ దావీదు నమ్మకంతో ఉండే, తినేసిపోవచ్చు, ఏముంది నానా, సింహం వచ్చింది, నేను భయపడ్డాను, చెట్టు ఎక్కాను, తింది, వెళ్ళిపోయింది. ఒక గొర్రె పిల్లని పట్టుకొని నన్ను అనొచ్చు. వెలుగుబంటి వచ్చింది నాన్న, ఇంకో గొర్రె పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది, మేక పిల్లని తీసుకొని వెళ్ళిపోయింది. నేను ఆ చెట్టు చోటను దానుకొని నేను కాపాడబడ్డానంటే తండ్రి ఏమంటాడు? ఎందుకంటే మంచిది నాయన, పోతే పోయినాయి ఆ 2, నువ్వు బ్రతుకున్నావు, నాకు అదే చాలు అంటాడు తండ్రి. అయితే ఇక్కడ తండ్రి నన్ను లెక్క అడుగుతాడు. నాకు ఒక లెక్క ఉంది. ఏదైతే తండ్రి అప్పచెప్పాడో ఆ ఆత్మలన్నింటినీ, ఆ గొర్రెలన్నింటినీ నా తండ్రి సావిట్లోకి, మరలా గొర్రెలు రాత్రిపూట ఆ సావిట్లోకి తోలుకెళ్ళేటప్పుడు లెక్క వేసుకుంటారు, అన్ని వచ్చినాయా లేదా. రోజు మంచి గొర్రెల కొరకు ఆ కాపరి యేసుక్రీస్తు ప్రభు ప్రాణం పెట్టాడు. ఒక్కొక్క గొర్రె లోపలికి చేర్చబడుతుంది, సంఘంలోకి చేర్చబడుతుంది. గొర్రెకి మంచి సాధు స్వభావం ఉంటుంది. నమ్మకత్వం కలిగితేనే పరిచర్య అప్పచెప్తారు. అందుకే తిమోతికి లేఖ రాస్తూ పౌలు అంటున్నాడు. ఆ మాట కూడా ఒకసారి విందాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆ మాట ఒక్కసారి విందాం. చూడండి, ఆ మాట ఎవరికి అప్పచెప్పాలి? నీవు అనేక సాక్షుల ఎదుట, ఎవరి ఎదుట? అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకు బోధించుటకు సామర్థ్యము గల, ఏం కావాలంట? సామర్థ్యం కావాలి. నెక్స్ట్, సామర్థ్యం కావాలి. మనుషులకు అప్పగింపు. నమ్మకం కోరుకుంటున్నాడు దేవుడు. ఈ రోజు మనం పిలవబడుతుంది దాని గురించి. నేను ఎందుకంటే చాలా వంకరగా మాట్లాడే వాళ్ళు ఉంటారు, కానీ వాటి గురించి నేను అంటలా. ఈ రోజు మన పేరు ఎదుట చాలా మంది పెట్టుకునే వాళ్ళు ఉంటారు. కానీ పరలోకం వెళ్ళిన తర్వాత, పరలోక రాజ్యానికి వెళ్ళిన తర్వాత ప్రభువు అనగలిగిన మాట, మనం అనిపించుకోవాల్సిన మాట ఒకటే, ఏంటంటే బలా నమ్మకమైన దాసుడా. అది ఒక్కటే మనం అనిపించుకోవాలి. అలా అనిపించుకున్న రోజున ఆ ఘనతకి, ఎందుకంటే అందరి ఎదుట ఇక మహిమ, బలా నమ్మకమైన దాసుడా, నా సేవను చక్కగా చేశావు, నా పరిచర్యను నమ్మకంగా చేసావు. ఈరోజు సేవలో, పరిచర్యలో ఎక్కడుంటే అక్కడ నమ్మకత్వం అనేది కనపరచాలి. నమ్మకమైన వానికి వాక్యం సెలవిస్తుంది. 28వ కీర్తన సామెతల గ్రంథం 28, సామెతల గ్రంథం 28:20, సామెతల గ్రంథం 28:20, సామెతల గ్రంథం 28వ అధ్యాయం 20వ వాక్యం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. ఎలా కలుగుతాయట? నమ్మకమైన వానికి దీవెనలు ఎలా కలుగుతాయట?
మెండుగా కలుగుతాయి. నమ్మకత్వం కనపరచాలి. పనిలో నువ్వు చేసే పనిలో నీ బాస్ ఉండట్లేదని చెప్పి నీ ఇష్టానుసారంగా ఉండదు. నమ్మకత్వం మీద నమ్మకం ఉంది కాబట్టి వెళ్ళిపోయారు. నమ్మకత్వం ఉన్నప్పుడు, నమ్మకత్వంతో నీకు పని అప్పు చెప్పినప్పుడు దాన్ని తిరిగి ఈరోజు మన పిల్లలకి లెక్క, మన పిల్లలకి ఒక చీటీ రాసి కొట్లో ఆ షాప్లో లేదంటే ఆ షాపింగ్ మాల్లోకి వెళ్ళి, ఆ మాల్లోకి ఆ సూపర్ మార్కెట్లోకి వెళ్ళి ఇవన్నీ తీసుకురా అని చెప్పి మనం ఇస్తాం చీటీ, దాంతో పాటు డబ్బులు ఇస్తాం. అయితే ఇంటికి వచ్చిన తర్వాత ఎంత అయ్యింది, ఎంత ఖర్చు పెట్టామని చెప్పి లెక్క అడుగుతామా లేదా? అలాగే దేవుడు అప్పచెప్పిన పనికి లెక్క అడుగుతాడు. నమ్మకంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఎలా? ఎప్పటి వరకు? మరణం వరకు నమ్మకంగా ఉండాలి. ఆ లెక్క అప్పచెప్పేటప్పుడు దేవుడు అడుగుతాడు లెక్క. ఈరోజు దేవుడి కోసం, నా కోసం కలవరి శిలువలో ప్రాణమే పెట్టాడు. మరి దేవుని కొరకు మనం ఏం చేస్తున్నాం? రెండోదిగా నమ్మకత్వం కలిగి ఉండాలి. లోకాసువార్త 16:10, లోకాసువార్త 16 అధ్యాయం 10వ వాక్యం. మిక్కిలి కొంచెంలో నమ్మకంగా ఉండేవాడు ఎక్కువలోనూ నమ్మకంగా ఉండును. మిక్కిలి కొంచెంలో అన్యాయంగా ఉండేవాడు ఎక్కువలోనూ అన్యాయంగా ఉండు. నీకు కొంచెమే ఇచ్చాడా దేవుడు? నమ్మకంగా ఉండు. ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. ఒకానొకప్పుడు ఒక దైవజనుడికి దాదాపుగా కొన్ని సంవత్సరాల క్రితం 25 మందితో స్టార్ట్ చేసిన పరిచర్య దేవుడు దీవించే కొలది వర్ధిల్లింది. ఈరోజు దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తే దేవుడు నమ్మకంగా ఉన్నప్పుడు దేవుడు వర్ధిల్లింపు చేస్తాడు. దేంటైనా సరే, దేనికైనా నువ్వు నమ్మకత్వం కనపరచాలి. మరొకటిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం మనం చూస్తే, మొదటి సమూయేలు గ్రంథం 17 చూస్తే ఇక్కడ ఇంకో చక్కని మాట తెలియజేస్తున్నాడు. నమ్మకత్వం కనపరచమంటున్నాడు. ఎందుకంటే ఆయన చెప్పొచ్చు, అయ్యా తండ్రి గారు, ఇదిగో ఆ గొర్రె పిల్లని సింహం తీసుకెళ్ళింది, ఎలుగుబంటి తీసుకెళ్ళింది, నేను మాత్రం బ్రతికి వచ్చానయ్యా అంటే తండ్రి ఏమాడు. కానీ ఏంటంటే నా తండ్రి ఇచ్చింది నేను నమ్మకంగా చేయాలి. దాన్ని ఎదిరించే శక్తి, ఎందుకంటే నేను కలిగి ఉన్న దేవుడికి ఉంది కదా, ఆ దేవుడు ఎదిరించగలడు కదా అని చెప్పి వాటి మీదకి వెళ్ళాడు. మీరు చూడండి, 16 ఏళ్ల బాలుడు, దాదాపుగా 14 నుంచి 17 ఏళ్ళ ఉన్న బాలుడు సింహం మీదకి, ఎలుగుబంటి మీదకి వెళ్తున్నాడు. ఎలా ఉంది? చాలా ఎందుకంటే తన తండ్రి ఇచ్చిన బాధ్యత నమ్మకంతో చేస్తున్నాడు. నమ్మకత్వం ఉంది తన తండ్రికి. లెక్క అడిగినప్పుడు చెప్పగల ధైర్యం కూడా ఉంది. ఈరోజు మన పిల్లల్ని అడిగినప్పుడు వాళ్ళు లెక్క చెప్తారు. ఆ లెక్క అలాగే మనం ఉండాలి. చూడండి, 17 చదవండి ఒకసారి. మొదటి సమూయేలు గ్రంథం 17. తాము పట్టణము తట్టు వచ్చిన సంగతి. మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 17వ వాక్యం. యెష్షయి తన కుమారుడైన దావీదును పిలిచి, నీ సహోదరుల కొరకు వేయించిన ఈ గోధుమలో ఒక తుమ్మెను, ఈ 10 రొట్టెలను తీసుకొని దండులోనే ఉన్న నీ సహోదరుల దగ్గరికి త్వరగా పోము. ఎందుకంటే నమ్మకత్వం ఉంది కాబట్టి దేవుడు మళ్ళా తండ్రి పని అప్పచెప్తున్నాడు తన అన్నలకి. సౌలు సైనిక దళంలో ఉన్న అన్నలకి, ఆ సైనిక దళంలో ఉన్న అన్నలకి వెళ్ళి ఇవన్నీ ఇచ్చిరా అని చెప్పి తెలియజేస్తున్నాడు. ఎందుకంటే నమ్మకమైన వారికే పని అప్పచెప్పాలి. నమ్మకమైన వాళ్ళకి పని అప్పచెప్పకపోతే పరిస్థితి ఏమవుతుందో మీ అందరికీ తెలుసు. అయితే అందుకే దేవుడు నమ్మకంగా ఎంచి ఆ 11 మందిని 12 మంది ఉన్నారు. కానీ 12 మందిలో ఒకడు ఉరిపోసుకొని చచ్చిపోయాడు. ఎందుకంటే నమ్మకం లేదాడ, నమ్మకత్వం లేదు. ఈరోజు సేవలోకి వస్తున్న నమ్మకత్వం లేదు. అతని పేరు ఏలియా. అతని కింద సేవ చేయడానికి వచ్చాడు ఎలీషా. దేవుని వెంబడించడానికి వచ్చాడు ఎలీషా. ఏలియాని దేవుడు సజీవంగా తీసుకెళ్లాడు. ఏలియా తర్వాత ఎలీషా పరిచర్య చేస్తున్నాడు. ఎలీషా పరిచర్య చేస్తున్నప్పుడు ఆ ఎలీషా పరిచర్యలో మరొక వ్యక్తి జాయిన్ అయ్యాడు. అతని శిష్యుడు, అతని పేరు గెహజీ. అతని పరుగు నమ్మకంగా కొనసాగించలేదు. నమ్మకత్వం కోల్పోయి డబ్బు మీద వెంబడపడ్డాడు. అయితే ఇక్కడ నమ్మకత్వం లేదు. అతనికి నమ్మకత్వం అనేది కనపరచలేదు, నమ్మకం అనేది లేదు. మరొక మాట చూద్దాం. అయితే మొదటిగా పరిశుద్ధత, రెండోదిగా నమ్మకత్వం కావాలి. మరొకటిగా చూస్తే సమూయేలు గ్రంథం 18వ అధ్యాయంలో మనం చూస్తే 15వ వాక్యం చూస్తే 18:15 దావీదు మిగుల సుబుద్ధి గల వాడై ప్రవర్తించుట సౌలు చూచి. మరి
మరి అధికముగా అతనికి భయపడి. ఏంటంటే దావీదు ఎలా నడుస్తున్నాడంటే చక్కగా నడుస్తున్నాడు, తన నడవడిక చాలా చక్కగా ఉంది. అయితే అది చూసిన సౌలు రాజు భయపడుతున్నాడు. ఎందుకంటే ఈ సుబుద్ధి చాలా దూరం తీసుకువెళ్తుంది. సౌలు ఎందుకు భయపడుతున్నాడంటే ఈరోజు ఒక సేవలో జరిగిన ఇన్సిడెంట్ మీకు తెలియజేస్తున్నాడు. ఏంటంటే అక్కడ ఆ సేవలో ఉన్న సహోదరి రోజు వాళ్ళ జనరల్ మేనేజర్ ఇకిలిస్తూ సకిలిస్తూ మాట్లాడుతూ ఉంటాడట. అయితే ఒకానొక రోజున ఆ జనరల్ మేనేజర్ ఆ సహోదరిని అడుగుతూ ఆ సహోదరి దగ్గర నన్ను క్షమించు అని చెప్పి అడిగాడట. ఏంటి కారణం అంటే ఆమె ఎవరి వైపు సకిలించదు ఇకిలించదు, చక్కగా జీవిస్తుంది. అయితే ఆమెను అడుగుతున్నాడు క్షమాపణ. అడిగినప్పుడు సార్ మీరు జనరల్ మేనేజర్, మీరు నన్ను ఎలా క్షమాపణ, ఎందుకంటే నేను మీ కింద ఎంప్లాయీని, అయితే కానీ నువ్వు చాలా మంచి ప్రవర్తన కలిగిన స్త్రీవి, సుబుద్ధి కలిగిన స్త్రీవమ్మ అంటే ఏం చేస్తామంటే నువ్వు నేనేం చేయలేదు సార్ మీ గురించి, నేను చేసిందల్లా ఒకటే, మీ గురించి నేను ప్రార్థన చేశాను, నేను ప్రార్థనకు వెళ్తాను, నేను పలానా మందిరానికి వెళ్తాను, ప్రార్థన చేస్తాను, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్న బిడ్డను, నేను యేసుక్రీస్తుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన దాన్ని నేను పరిశుద్ధంగా జీవిస్తాను అని చెప్పి తెలియజేస్తుంది. ఈరోజు సుబుద్ధి, ఆ బుద్ధి ఎలా ఉండాలి? దేవునికి మహిమకరంగా ఉండాలి. ఈరోజు యోసేపుకి సుబుద్ధి ఉంది. పొతిఫర్ భార్య వచ్చింది, పాపం చేద్దాం రా అంటే ఆయన ఉంటున్నాడు, ఇంతటి ఘోరమైన దుష్కారం నేను నా దేవుని ఎదుట ఎందుకు చేస్తాను, నాకు బుద్ధి ఉంది, నా దేవుడు అన్నాడు నాకు అని చెప్పి ఆ యోసేపు తెలియజేసినప్పుడు యోసేపు ఏం చేసిందంటే యోసేపుని పట్టించింది. యోసేపే తనతో పాపం తన్ని అలా తప్పుగా ప్రవర్తించాడని యోసేపు మీదే ఆమె నింద మోపింది. అయితే ఇక్కడ మనం చూస్తే తన ఏదైతే సుబుద్ధికి ఎక్కడికి వెళ్ళాడంటే ప్రధానమంత్రిగా హెచ్చించబడ్డాడు. దానియేలు కూడా తన మంచి బుద్ధి కలిగి ఉన్నాడు, తను కూడా గొప్ప పొజిషన్కి వెళ్ళటం మనం చూసాం. అయితే ఈరోజు ఉన్నత స్థితికి మనకు డబ్బు పెరిగినా కానీ మన పొజిషన్ పెరిగినా కానీ ఏంటంటే అతిశయం అనేది మనిషిలో వస్తుంది, అతిశయం గర్వం అనేది వస్తుంది. అయితే దేవుడు అంటున్నాడు అవేమి రాకూడదని కోరుకుంటున్నాడు. అయితే ఇటు చూద్దాం రండి, ఎందుకంటే ఇక్కడ చూస్తే గొల్యాతుని చంపాడు ఈ వ్యక్తి. మనం చూస్తే దావీదు గొల్యాతుని చంపాడు, కానీ ఎవరికి చెప్పుకోట్లా, డబ్బా కొట్టుకోట్లా. అయితే ఈరోజు ఎలా ఉన్నావు? ఈరోజు మన ద్వారా కొన్ని జరిగితే చాలా మంది చాలా విధాలుగా చెప్పుకుంటారు, కానీ దేవునికి మహిమకరంగా ఉండాలంటే దేవుని దగ్గర సుబుద్ధి కలిగి జీవించాలి. నాలుగోదిగా తిమోతికి రాసిన పత్రిక 5:16, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యం 17 చదువుదాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకోండి. ఏం చేయాలంట? సమయాన్ని సద్వినియోగపరచుకోవాలి. యూజ్ టైం వైజ్లీ. దాన్ని ఎలా వాడుకోవాలి? సమయాన్ని అలా వాడుకోవాలి అని చెప్పి చెప్తున్నాడు. సమయాన్ని వాడుకోవటం, సమయాన్ని సద్వినియోగపరచుకోవటం. మొదటి సమయాల గ్రంథంలో అలాగే 16-18 కూడా చూస్తే, ఎందుకంటే ఇక్కడ ఈ వ్యక్తి సమయాన్ని సద్వినియోగపరుచుకున్నాడు. దేవుడు వాడుకుంట కొరకు ముందే ఇతను ట్రైండ్ అయ్యాడు. చిత్తగించుము, బెత్లెహేమీయుడైన ఇశ్షయి యొక్క కుమారులోకను చూచితిని, అతడు చమత్కారంగా వాయింపగలవాడు, అతడు బహుశూరుడును యుద్ధశాలియు మాట నేర్పరియు రూపశీనై ఉన్నాడు, మరి యెహోవానికి తోడుగానున్నాడనగా. ఎలా ఉన్నాడట? దేవుని తోడుంది. అతని సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నాడు. గొర్రెల కాడికి వెళ్తున్నాడు, గొర్రెలను కాస్తున్నాడు, కానీ చమత్కారంగా సితారా వాయించడంలో దావీదు చమత్కారంగా సితారా వాయించగలిగిన వాడు. అక్కడ చెప్తున్నారు దావీదుకి ఆ టాలెంట్ ఉందని, ఎందుకంటే సమయాన్ని సద్వినియోగపరచుకుంటున్నాడు. ఈరోజు సమయాన్ని ఎలా సద్వినియోగపరచుకున్నా ఒక్కసారి ఆలోచించు.
అజ్ఞానుల వలె కాక, ఎఫెసీయులకు పౌలు లేఖ రాస్తూ సమయాన్ని పోనీయక సద్వినియోగపరచుకుంటే, అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె ఉండమంటున్నాడు. సమయాన్ని ఎలా వాడుకోవాలంటే, ఈరోజు స్కూల్లో వాళ్ళకి, కాలేజ్లో వాళ్ళకి, వాళ్ళందరికీ ఒక టైం చార్ట్ ఉంటుంది. ఆ సమయంలో ఆఫీస్ వాళ్ళకు కూడా ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్, నైట్ షిఫ్ట్ అని 3 షిఫ్ట్లు ఉంటాయి. 3 8 24 అవర్స్ అలా షిఫ్ట్ రొటేషన్, వాళ్ళకు కూడా రొటేషన్ జరుగుతుండాలి. సమయాన్ని పాటించాలి. సమయాన్ని పాటించడం, సద్వినియోగం చేసుకోవటం. ఎలా అంటే, ఇక్కడ ఆ రాజుకి దెయ్యం పట్టించింది, దాన్ని వదిలి, రాజుకి దెయ్యం పట్టింది. రాజుకి ఏం పట్టిందంటే, ఒక దెయ్యం పట్టింది. ఏ పిచ్చికొత్తలకు వస్తున్నాడు. ఎవరైనా సౌలు రాజు ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నాడు. అయితే ఇది పోవాలంటే చమత్కారంగా సితారా వాయించే దావీదు ఉన్నాడు, ఆయన్నే తీసుకురావాలి. తీసుకురమ్మంటారా అంటే తీసుకొచ్చారు. దావీదు సితారా వాయిస్తున్నప్పుడు ఏమైంది, అవన్నీ ఏమైపోయింది, పారిపోయింది. ఆ సౌలుకు పట్టిన దెయ్యం వెళ్ళిపోవటం మీ అందరికీ తెలుసు, బైబిల్ గ్రంథంలో మాట ఉంది. అయితే సమయాన్ని, ఈరోజు సమయాన్ని వేస్ట్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు సమయాన్ని, ఎందుకంటే సమయాన్ని వాడుకోవటం చాలా మంచిది. ఎందుకంటే సమయాన్ని ఎలా వాడుకోవాలి, దేవుడి వాక్యంతో నీకున్న సమయాన్ని ప్రార్థన కొరకు, దేవుడి వాక్యం కొరకు, నీ జీవితం కొరకు ఎలా వైజ్గా వాడుకుంటున్నావు, ఉపయోగకరంగా వాడుకుంటున్నావు అన్నది నీకు నువ్వే పరీక్షించుకోవాలి. ఎందుకంటే ఆ సమయాన్ని అత్యధికంగా వాడేవాడు నువ్వే కనుక, టైం సెన్స్ ఉంది నీకే కనుక. ఎందుకంటే ఆ టైంని నీ దగ్గర ఉన్న, ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి 24 గంటలు. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరికి, అది నరేంద్ర మోడీ గారికైనా, లేదంటే విరాట్ కోహ్లీకైనా, నీకైనా, నాకైనా ఉంది 24 గంటలే. అదే 24 గంటలు అందరికీ ఇవ్వబడ్డాయి. కానీ ఎలా వాడుకుంటున్నాం, అది మనకి దేవుడు ఇచ్చాడు, ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం. అయితే ఈరోజు అట్టి సద్వినియోగం చేసుకునే విధంగాను, అలా పరిశుద్ధంగా జీవించే విధంగాను, మరొకటిగా ధైర్యంగా కలిగి, ఎందుకంటే ధైర్యం కలిగి, నమ్మకత్వం కలిగి జీవిస్తున్నావా, సుబుద్ధి కలిగి జీవిస్తున్నావా? మరొక మాట చూద్దాం రండి. సామెతల గ్రంథం 22:29. సామెతల గ్రంథం 22:29. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యం. మరొకటిగా సామెతల గ్రంథం 22వ అధ్యాయం 29వ వాక్యం. సామెతల గ్రంథం 22:29 చూడండి. తన పనిలో నిపుణత గలవాణిని చూచితివా. తన పనిలో ఏం గలవాలి, ఏం కావాలి, దాంట్లో పనిలో నిపుణత, నైపుణ్యత కలవాణ్ణి నీవు చూచితివా. అల్పులైన వారి ఎదుట కాదు వాడు రాజుల ఎదుటనే నిలుచును. ఎక్కడ నిలబడతాడట? అల్పులైన వారి ఎదుట కాదట, రాజుల ఎదుటనే నిలబడతాడట. ఎవరైనంటే పనిలో నేర్పరితనం, పనిలో నేర్పరితనం. ఈరోజు నిపుణత కావాలి. మొదటి సమయాల గ్రంథం 17:49 దేవుడు అదే తెలియజేస్తున్నాడు. పనిలో నైపుణ్యం కావాలి, స్కిల్స్ కావాలి, స్కిల్ సెట్ కావాలి. ఆ పనిని చక్కగా నెరవేర్చేవాడు, ఆ పనిని చివరి వరకు చేయగలిగిన వాడు, ఆ పనిని చాకచక్యంగా, ఇక్కడ చూస్తే మొదటి సమయాల గ్రంథం 17వ అధ్యాయం 49లో చూస్తే, తన సంచిలో చెయ్యి వేసి అందులో నుండి రాయి ఒకటి తీసి వడిసెల్లో విసిరి ఆ ఫిలిస్తీయుని నుదుట కొట్టెను. ఆ రాయి మన నుదురు చొచ్చినందున వాడు నేలన బోర్ల పడ్డాడు. పనిలో, ఎందుకంటే తన ఎదుటుంది గొల్లియాతును కొట్టాలి. గొల్లియాతును ఎలా కొట్టాలంటే, ఆయన ఆ ఏటి దగ్గరికి వెళ్ళినప్పుడు 5 రాళ్ళు ఏరుకున్నాడు. ఉన్నట్టు రాళ్ళు 5 ఏరుకున్నాడు. ఆ 5 రాళ్ళు వడిసెలో పెట్టి తిప్పి కొట్టినప్పుడు కరెక్ట్ గా నుదుటికి తగిలింది. ఎందుకంటే నిపుణత కరెక్ట్ గా అక్కడే తగలాలి. ఎందుకంటే ఆ వ్యక్తికి వేరొక చోట తగిలితే కింద పడ్డావు. ఆ కరెక్ట్ గా నుదుటికి తగిలినప్పుడు ఆ వ్యక్తి చనిపోయాడు. చనిపోవడం అంటే తగిలిన వెంటనే దెబ్బగా ఆ వ్యక్తి వెనక్కి పడలేదు, ముందుకు పడ్డాడు. ముందుకు పడంగానే వెంటనే వెళ్ళి ఆ వ్యక్తి దగ్గర ఉన్న ఖడ్గాన్ని తీసుకొని తన తల తెగ నరికాడు. ఎందుకంటే నిపుణత ఉంది. ఈరోజు ఇందాక చదివాం, తన పనిలో నిపుణత కలిగిన వాడు ఎక్కడికి వెళ్తాడట? రాజుల దగ్గరికి. మీకు నిర్గమాకాండంలో 31వ అధ్యాయంలో ఇక్కడ వ్యక్తులు కనపడతారు మీకు. చక్కని నిర్గమాకాండం 31వ అధ్యాయం చూడండి. నిర్గమాకాండం
31వ అధ్యాయం చూడండి, అక్కడ ఒక మాట ఉంటది. 31వ అధ్యాయం 2వ వచనం. చూడము నిర్గమకాండం 31:2. నేను యోధా గోత్రంలో హూరు మనమన్ను ఊరు కుమారుడైన బెసలేలు అని పేరు గల వాడిని పిలిపించుతుని విచిత్రమైన పనులు కల్పించుటకును, బంగారుతోను, వెండితోను, ఇత్తడితోను, పని చేయుటకును, పొదుగుటకైనను, రత్నములను సానబెట్టుటకైనను, కర్రను కోసి చెక్కుటకును, సమస్త విధములైన పనులు చేయుట, జ్ఞాన విద్య వివేకమును సమస్తమైన పనులు నేర్పును వానికి కలుగునట్లు వాని దేవుని ఆత్మపూర్ణునిగా చేసి ఉన్నాను. ఇక్కడ 2 పేర్లు, బెసలేలు, ఇంకో వ్యక్తి ఉన్నాడు అహోలియాబు. అయితే వీరు ఎలాంటి వారంటే అందరిలో కూడా నిపుణత కలిగిన వారని దేవుడే తెలియజేస్తున్నాడు. అయితే ఈరోజు నిపుణత కలిగి, ఎందుకంటే రాయితో గొల్లియాతును చంపాలంటే ఆ ఒడిసెలు విసిరేయటంలో ఎంత నిపుణత ఉంది ఈ వ్యక్తికి, ఆ ఉన్న ఒడిసెలు విసిరేయటంలో ఎంత నిపుణత ఉందో ఆలోచించండి. ఈరోజు నైపుణ్యం కావాలి ప్రతి ఒక్క దాంట్లో. అయితే దేవుడు అంటున్నాడు ఆ ఒడిసెల రాయితో కొట్టినప్పుడు అతను ముందుకు పడిపోయాడు. నిపుణత ప్రతి పనిలో కూడా నైపుణ్యం కావాలి. నైపుణ్యం ఉన్నప్పుడే దాన్ని చక్కగా, ఈరోజు కుమ్మరివానికి నైపుణ్యం ఉంది కాబట్టి ఆ మట్టిని, పనికిరాని బంక మట్టిని పడేయడు పనికిరాని మట్టి అయినా ఒకసారి సారి మీద పెట్టినా సరిగ్గా రాపోయినా పక్కన పెడతాడు. మరలా దాన్ని ఏదో ఒక విధంగా దానికి ఒక రూపుదిద్దాలన్న ఆశ అనేది కుమ్మరివానికి ఉంటది. అయితే ఈరోజు ఆ నిపుణత కలిగి ఏదైతే పనిలో నువ్వు ఉన్నావో, ఎక్కడైతే నువ్వు పెట్టబడ్డావో దాంట్లో నిపుణత, నీకంటూ ఒక గుణం అనేది, అందరూ నువ్వు చేసే పని వైపు ఒక పని ఉందంటే ఈ పని ఎవ్వరు చేయలేరు, అతను ఒక్కడే చేయగలడు అనే విధంగా నిపుణత కలిగి ఉండాలి. అందరిలో ఒకళ్ళ కాదు, 20 లక్షల మందిలో ఈ 2 కనపడ్డారు. ఎవరంటే బెసలేలు, అహోలియాబు. 20 లక్షల మందిలో వీళ్ళ పేర్లు కూడా ఎవరికి తెలిసి ఉండవు నాకు తెలిసి. 20 లక్షల మందిలో వాళ్ళు కలిగి ఉన్న నైపుణ్యం దేవుడే చెప్తున్నాడు. వాళ్ళు చక్కని పని, ఆ నక్కీషి పని, ఆ పనులన్నీ చక్కగా చేయగలరట. ఈరోజు ఇచ్చిన పనిని చక్కగా నెరవేర్చడం, ఇచ్చిన బాధ్యత చక్కగా నెరవేర్చడం దేవుడు కోరుకుంటున్నాడు. అదే దేవుడు, ఎందుకంటే ప్రాక్టీస్ చేయటం, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్స్ పర్ఫెక్ట్. ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు, సాధకం చేస్తున్నప్పుడు అది అలవాటుగా మారి చక్కగా చేయగలం. పని వెంటనే రాదు, దాన్ని సాధకం చేసి ఎలా చేయాలన్నది మనం నేర్చుకోవాలి. ప్రతిరోజు నేర్చుకుంటూనే ఉండాలి సాధకం. అందుకే తిమోతికి లేఖ రాస్తూ, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో పౌలు చెప్తున్నాడు తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 6వ వచనంలో, ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణం వలన నీకు కలిగిన దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలనని నీకు జ్ఞాపకము చేయుచున్నాను. నీకు వచ్చిన కృపావరాన్ని నువ్వు ప్రజ్వలింప చేయాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే నైపుణ్యంలోకి నువ్వు మారాలి, సాధకం చేయాలి. ఏం సాధకం చేయాలంటే దేవుడు అంటున్నాడు, దేవుడు వీటన్నిటిని ఈ పౌరు కూడా తెలియజేస్తూ సాధకం చేయమంటున్నాడు అన్నిటినీ. ఎందుకంటే సాధన చేయాలి, ప్రతి ఒక్కటి సాధన చేయాలి. సాధన చేస్తేనే మనం చక్కగా నడిపించగలం. ఎందుకంటే సాధన ఎలా సాధించాలి, దాన్ని సాధన ఎలా చేయాలంటే, రోజు మన ఎదుట ఉందంటే మన చేత చిన్న వయసులో కాపీ రైటింగ్ రాపిస్తారు. ఎందుకంటే మనం రాసేటప్పుడు మన రైటింగ్ సరిగ్గా రాదు, వంకర టింకర్లుగా రాస్తాం. ఆ కాపీ రైటింగ్ రోజు రాస్తూ 1 సంవత్సరం 2 సంవత్సరాలు రాసిన తర్వాత మన రైటింగ్ అనేది ఆ కాపీ రైటింగ్ అలవాటు పడిపోతాం, చక్కగా రాస్తాం. నైపుణ్యత కావాలి, ఈరోజు నిపుణత కావాలి పనిలో. ఎందుకంటే అనుకున్న దాన్ని రీచ్ అవ్వాలి. ఇక్కడ అనుకున్నాడు, ఆ దావీదు అనుకున్నాడు ఆ గొల్లియాతుని తెగ నరుకుతానని చెప్పినట్టుగా తన గోల్ రీచ్ అయ్యాడు. ఈరోజు తన నైపుణ్యత, ఇందాక మనం చదివిన సామెతల గ్రంథంలో ఎక్కడ నిలుస్తాడంట, రాజుల దగ్గరే నిలబడతాడట. ఈ బెసలేలు, అహోలియాబు ఎవరికి తెలియదు వాళ్ళ నైపుణ్యం ఎక్కడ ఉందంటే ఆ పని చేయడం దేవుడు తెలియజేస్తున్నాడు. ఎందుకంటే అక్కడ మోషే కూడా ఉన్నాడు, దేవుని మందిరాన్ని కడటానికి, దేవుడి నివాస స్థలాన్ని ఏదైతే కడటానికి మోషే కూడా. ఎందుకంటే ఐగుప్తు సకల విద్యలో మోషే ప్రావీణ్యుడు, ఆయన మోషే పేరు చెప్పాల దేవుడు.
అదిగో వాళ్ళు ఉన్నారు కదా, ఎందుకు నా కొడుక్కి చెప్పొచ్చు కదా అని అనుకుంటాం మనమైతే. కానీ అక్కడ అంటున్నాడు దేవుడు, బెసలేలు ఉన్నాడు, అహోలియాబు ఉన్నాడు, వాళ్ళకి ఈ పనులు వచ్చు. ఈ పనులు వాళ్ళకి జ్ఞాన ఆత్మపూర్ణుడిగా నేను చేశాను. ఆత్మపూర్ణులై ఉన్నారు వాళ్ళు, భక్తిగా ఉన్నారు వాళ్ళు. ఈరోజు నిపుణత దేవుడు కోరుకుంటున్నాడు. మరొకటిగా చూస్తే మొదటి సమూయేలు గ్రంథం 17వ అధ్యాయం 45-46 వచనాలు మనం చదివితే, ఎందుకంటే సాహసం చేయటం, ఎందుకంటే ఎదుట ఉన్న వ్యక్తి ఎవరంటే గొల్యాతు. ఎంత ఉన్నాడంటే 6 మూరలు ఉన్నాడు, ఒక చానడు, 6 మూరల చానడు ఉన్నాడు. అంటే దాదాపుగా 9.5 అడుగులు ఉన్నాడు. 9.5 అడుగులు ఉన్నాడు. కానీ ఆ వ్యక్తిని చంపడం అంటే చాలా కష్టతరమైన పని. ఇతనికేమో యుద్ధంలో ప్రావీణ్యత లేదు, యుద్ధంలో వాడే కత్తి, డాలు ఇవేమీ ఈయనకి అలవాట్లేదు. అతనేమో యుద్ధ ప్రావీణ్యుడు, యుద్ధం వచ్చి అతనికి యుద్ధం చేయటం ఎలాగో యుద్ధ విద్యలో ఆరితేరిన వాడు ఆ గొల్యాతు. కానీ ఆ గొల్యాతును కొట్టాలి అని చెప్పి, ఎందుకంటే సాహసం చేశాడు. గొప్ప సాహసమే అనుకోవాలి. ఎందుకంటే దేవుణ్ణి దూషిస్తున్నాడు ఆ వ్యక్తి. దూషిస్తున్నప్పుడు అంటున్నాడు, నేను నా దేవుడైన యెహోవా పేరట వస్తున్నాను, యుద్ధము యెహోవాదే అని చెప్పి ముందుకెళ్ళినప్పుడు గొప్ప కార్యం జరిగింది. ఎందుకు ముందుకు వెళ్ళాడంటే, ఆ రోజు సింహం నుంచి, ఎలుగుబంటి నుంచి దేవుడు అతన్ని కాపాడాడు. దేవుడు కాపాడతాడని అతనికి తెలుసు. దేవుని కలిగి ఉన్నాను, దేవుని ఆత్మని కలిగి ఉన్నాను, దేవునితో సహవాసంలో ఉన్నాను, ప్రార్థనలో ఉన్నాను, దేవునికి అత్యధికంగా ధ్యానిస్తున్నాను, దేవుని స్తుతిస్తున్నాను, దేవునితో ముందుకు సాగుతున్నాను. కాబట్టి ఈ మనుషుడు నన్ను ఏం చేయలేడు, ఎందుకంటే నాకు తోడు దేవుడు ఉన్నాడు అని ముందుకు సాగాడు. అందుకే నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారని వాక్యం సెలవిస్తుంది. మరొకటిగా చూస్తే చివరిగా చూస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం, తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు, మనకు సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకు, అధికారులందరి కొరకును విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరించుతున్నాడు. ప్రేయర్ లైఫ్, ప్రార్థనా జీవితం. పౌలు తిమోతికి చెప్తున్నాడు ఎవరెవరి కోసం ప్రార్థన చేయాలంటే. ఈరోజు ప్రార్థన ఎవరి కోసం చేస్తున్నావు? ప్రార్థన ఎవరెవరి కోసం చేయాలంటే దేశం కోసం చేయాలి, దేశ నాయకుల కోసం చేయాలి. ఇక్కడ అదే సెలవిస్తుంది, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతులు చేయాలని హెచ్చరిస్తున్నానని పౌలు తెలియజేస్తున్నాడు. ఈరోజు ప్రార్థనా జీవితం, ఈయన కూడా ప్రార్థనా జీవితం, దేవుడితో సంబంధం. మొదటి సమూయేలు గ్రంథంలో 17వ అధ్యాయం 47వ వచనంలో చూస్తే దేవునితో సంబంధం కలిగి ఉన్నాడు, దేవునితో ప్రార్థన కలిగి ఉన్నాడు, దేవునితో సత్సంబంధం కలిగి ఉన్నాడు. ఈరోజు ఎటువంటి జీవితం కలిగి ఉన్నావు? ప్రార్థనా జీవితం కలిగి ఉన్నావా? 47 చూస్తే, అప్పుడు యెహోవా కత్తి చేతను ఈటె చేతను రక్షించేవాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందరు. యుద్ధము యెహోవాదే, ఆయన మిమ్మల్ని మా చేతికి అప్పగించునని చెప్పాను. ఎవరు? దావీదు మాట్లాడుతున్న మాటలు. దేవుడు మిమ్మల్ని మాకు అప్పగిస్తాడని చక్కగా చెప్తున్నాడు. ఎందుకంటే అట్టి దేవుని మీద నమ్మకం, దేవుని అట్లా, ఎందుకంటే ఈయన ప్రార్థనతో కలిగి ఉన్నాడు కదా, దేవుని ఆత్మ, దేవునితో నడుస్తున్నాడు. ఈరోజు మొదటిగా దేవుడు వాడుకోవాలంటే ఒక మనుష్యులో దేవుడు చూసేది ఏంటంటే, మొదటిగా పరిశుద్ధత, రెండోదిగా నమ్మకత్వం, మూడోదిగా సుబుద్ధి, మంచి బుద్ధి, నాలుగోదిగా సమయాన్ని వాడుకునే విధానం, ఐదోదిగా నిపుణత, ఆరోదిగా సాహసం. ఎందుకంటే దేవుని కొరకు గొప్ప శోర కార్యాలు చేయాల్సి వస్తుంది, ఒక్కసారి సాహసించాల్సి వస్తుంది. చివరిగా ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. ఒకవేళ దేవుడు వాడుకోవాలి అనే కోరిక నీకుంటే, దేవుడు ఈరోజు ఈ అర్హతల్లో, ఈ క్వాలిటీస్ లో ఏవైతే వాక్యంలో చెప్పబడ్డాయో, ఈ క్వాలిటీస్ నీలో ఏదైనా మిస్ అయితే దేవుడు మరలా వాటిని పునరుద్ధరీకరించమని దేవుని అడుగు. ఈ ప్రార్థనలో ఏకీభవించి ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ కనికరం కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు. శ్రేష్టమైన వాక్కును అనుగ్రహించావు, నీకు స్తోత్రాలు. దేవుడు వాడుకోవాలంటే ఒక మనుషులో పరిశుద్ధత ఉండాలి, ప్రార్థన జీవితం కలిగి ఉండాలి, యథార్థంగా ఉండాలి, నమ్మకత్వం కలిగి ఉండాలి, నిపుణత కలిగి ఉండాలి. తండ్రి, సమయాన్ని సద్వినియోగం చేసుకునే జీవితం ఉండాలి, సాహసం కలిగి ఉండాలి. అట్టి విధంగా జీవించే జీవితంలో వాక్యమైన ప్రతి ఒక్క బిడ్డలకు దయచండి. ప్రతి ఒక్కరిని 3 సంఘాల్లో ఉన్న ప్రతి ఒక్క బిడ్డను ప్రార్థనాత్మ, పరిశుద్ధాత్మ శక్తితో నింపండి. నీ కొరకు నమ్మకంగా జీవించే జీవితాన్ని దయచేయమని
యూట్యూబ్ లో చూస్తున్న వారిని కూడా దీవించి ఆశ్రయించండి. మీకే మహిమ చెల్లిస్తూ మీకే ఘనత చెల్లిస్తూ యేసు నామమున ప్రార్థించి వేడుకొని పొందుకొని నామ తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడును ఎల్లప్పుడును కొడుకును మనకి సకల పరిశుద్ధులకి సంఘానికి సదా తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. వీక్షిస్తున్న మీ అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ నిండుగా దీవించి ఆశీర్వదించును గాక. రేపటి రోజున పునరుద్ధాన ఆరాధన యథావిధిగా పునరుద్ధాన ఆరాధన 10:30 నుంచి 12:30 వరకు యథావిధిగా యూట్యూబ్ ఛానల్లో చర్చ్ ఆఫ్ లివింగ్ గాడ్ యూట్యూబ్ ఛానల్లో లైవ్ టెలికాస్ట్ చేయబడుతుంది. మీ గృహాల్లో ఉండి ప్రభుని ఆరాధించాలని ప్రభు పేట మనవి చేస్తున్నాను. తిరిగి మనం కలుసుకునేంత వరకు దేవుని మహాకృప మనందరికీ తోడైలును గాక. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు. మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.